హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6D నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సింప్లిఫై అన్నాడు. దాంట్లో ఏమన్నాడు, ఫస్ట్ వన్ వచ్చేసి sin 2θ/1 + cos 2θ అన్నాడు. సో దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. మనకి sin 2θకి ఫార్ములా తెలుసు. ఓకేనా, sin 2θ ఫార్ములా ఏంటి, 2 sin θ cos θ. ఓకేనా, అలానే cos 2θ ఫార్ములా ఏంటి, cos 2θ = 2 cos square θ - 1. ఓకేనా, సో అది ఇక్కడ అప్లై చేద్దాము. సో sin 2θ దగ్గర ఏం రాద్దాం, 2 sin θ cos θ బై 1 ప్లస్ cos 2θ అంటే 2 cos square θ - 1. ఓకేనా, సో ఇక్కడ +1 -1 ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈక్వల్ టు 2 sin θ cos θ బై 2 cos square θ. సో ఇక్కడ న్యూమినేటర్లో 2 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ cos square θ ఉంది, ఇక్కడ cos θ ఉంది, ఒక cos θ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏం మిగులుతుంది, sin θ బై cos θ దట్ ఈక్వల్ టు tan θ. ఓకేనా, ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి ఏంటి, tan θ. సో దీంట్లో సెకండ్ వన్ చూడండి, 3 cos θ ప్లస్ cos 3θ/3 sin θ మైనస్ sin 3θ. సో దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. ఓకేనా, సో cos 3θకి ఫార్ములా ఏంటి, 4 cos cube θ మైనస్ 3 cos θ. ఓకేనా, సో నెక్స్ట్ sin 3θకి ఫార్ములా, sin 3θకి 3 sin θ మైనస్ 4 sin cube θ. సో ఇవన్నీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ అప్లై చేద్దాం అవన్నీ కూడా. సో 3 cos θ ప్లస్ cos 3θ ఉన్న దగ్గర ఇది రాద్దాము, 4 cos cube θ మైనస్ 3 cos θ బై 3 sin θ మైనస్ sin 3θ అంటే ఏంటి, 3 sin θ మైనస్ 4 sin cube θ. సో దట్ ఈక్వల్ టు ప్లస్ 3 cos θ మైనస్ 3 cos θ ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 4 cos cube θ మిగులుతుంది బై 3 sin θ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 sin θ. సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 4 sin cube θ. సో ఇక్కడ ప్లస్ 3 sin θ మైనస్ 3 sin θ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు 4 cos cube θ బై 4 sin cube θ. ఓకేనా, సో 4 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది ఇక్కడ, cos cube θ బై sin cube θ. సో cos బై sin అంటే ఫార్ములా ఏంటి, cot కదా. సో క్యూబ్లలో ఉంది కాబట్టి cot cube θ. ఓకేనా, ఇది సెకండ్ వన్ వచ్చేసి ఆన్సర్ cot cube θ. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయింది. సో దీంట్లో సెకండ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అన్నాడు. సో ఈ సెకండ్ క్వశ్చన్లో మళ్ళీ 3 సమ్స్ ఇచ్చాడు. సో వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 6 sin 20 degrees మైనస్ 8 sin cube 20 degrees అన్నాడు. దీంట్లో ఒకసారి చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో 2 కామన్ తీయచ్చు కదా దీంట్లో. సో 2 కామన్ తీస్తే ఏమవుతుంది, 3 మిగులుతుంది. 3 sin 20 degrees మైనస్ 2, 8లో 2 అంటే 4 ఉంటుంది కదా. సో 4 sin cube 20 degrees. ఓకేనా, సో 2 ఇది ఎలా ఉంది ఫార్ములా, 3 sin θ మైనస్ 4 sin cube θ లాగా ఉంది కదా. ఇక్కడ 20 degrees ఉంది, ఇక్కడ కూడా 20 degrees ఉంది కాబట్టి 3 sin θ మైనస్ 4 sin cube θ లాగా ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, 3 sin θ మైనస్ 4 sin cube θ ఈక్వల్ టు ఏంటి, sin 3θ. ఓకేనా, ఇంకా రాద్దాం, sin 3 θ ప్లస్లో వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 20 degrees ఉంది. సో 20 degrees ఈక్వల్ టు 2 ఇంటూ sin 20 ఇంటూ 3 అంటే 60 వస్తుంది, sin 60. 2 ఇంటూ sin 60 వాల్యూ ఎంత, √3/2. ఓకేనా, sin 60 వాల్యూ ఎంత, √3/2 కదా. సో 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు √3 మిగులుతుంది. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి √3. దీంట్లో సెకండ్ వన్ చూడండి, cos square 72 మైనస్ sin square 54 అన్నాడు. సో cos square 72 మైనస్ sin square 54 మనకి వీటి యొక్క వాల్యూస్ తెలుసు మనకి. cos 72 అలానే sin 54 వాల్యూ తెలుసు కదా. cos 72 వాల్యూ ఎంత,
√5 - 1/4. ఓకేనా. కాస్ 72 వాల్యూ ఎంత, √5 - 1/4. అలానే sin 54 వాల్యూ ఎంత, √5 + 1/4. ఓకేనా. సో ఈ ఫార్ములాస్ అన్ని ఇవన్నీ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అవి ఇక్కడ అప్లై చేద్దాం. సో కాస్ స్క్వేర్ 72 అన్నాడు, కాస్ 72 ఇది. సో ఇక్కడ రాద్దాం, √5 - 1/4 హోల్ స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ 54. sin 54 వాల్యూ తెలుసు, √5 + 1/4 హోల్ స్క్వేర్. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు √5 - 1 హోల్ స్క్వేర్ బై 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత, 16 మైనస్ √5 + 1 హోల్ స్క్వేర్ బై 4 స్క్వేర్ అంటే 16. సో డినామినేటర్లో ఇక్కడ 16 ఉంది కాబట్టి దీని యొక్క ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది, 16 అవుతుంది. సో ఇది ఇక్కడ మళ్ళీ రాద్దాం, √5 - 1 హోల్ స్క్వేర్ మైనస్ √5 + 1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉంది, a - b హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² + b² - 2ab. సో ఇది a ఇది b అనుకుంటే, a స్క్వేర్ అంటే √5² + b² అంటే 1² - 2ab. 2√5 × 1 మైనస్ ఆఫ్, ఇది ఎలా ఉంది, a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab. ఓకేనా. సో బై 16. సో దట్ ఈక్వల్ టు √5 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 5 మిగులుతుంది, 5 + 1 మైనస్ 2 × 1 అంటే 2, 2√5 మైనస్ 5 + 1 + 2√5 బై 16. ఓకేనా. సో నెక్స్ట్ 5 + 1 అంటే 6, 6 మైనస్ 2√5 మైనస్ ఇక్కడ 5 + 1 అంటే 6 + 2√5 బై 16. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్, ఇక్కడ 6 మైనస్ 2√5, ఇక్కడ మైనస్ ఉంది కదా, సో మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్, -6 మైనస్ ఇంటూ ప్లస్ అంటే -2√5 బై 16. ఇక్కడ +6 - 6 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ -2√5 - 2√5 అంటే ఎంత వస్తుంది, -4√5 బై 16. ఓకేనా. -4√5 బై 16 అంటే 4 1s are 4 4s are. సో దట్ ఈక్వల్ టు -√5 బై 4. ఇది దీని యొక్క ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి, sin స్క్వేర్ 42 - sin స్క్వేర్ 12 degrees అన్నాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ఇది ఎలా ఉంది, sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b లాగా ఉంది కదా. ఓకేనా. సో ఇది a ఇది b అనుకుంటే sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b లాగా ఉంది. సో sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b యొక్క ఫార్ములా మనకి తెలుసు ఏంటి, sin ఆఫ్ a + b ఇంటూ sin ఆఫ్ a - b. ఇది ఫార్ములా. ఓకేనా. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాము. సో a అంటే 42, b అంటే 12, అవి ఇక్కడ రాద్దాం. సో sin ఆఫ్ a + b అంటే 42 + 12 ఇంటూ sin ఆఫ్ a - b. a - b అంటే ఎంత, 42 - 12 దట్ ఈక్వల్ టు sin ఆఫ్ 42 + 12, 2 + 2 4, 4 + 1 5, 54 ఇంటూ sin ఆఫ్ 42 - 12, 2 - 2 0, 4 - 1 3. ఓకేనా. sin 30 వస్తుంది. sin 54 వాల్యూ తెలుసు, sin 54 ఇంతకుముందు రాసాం కదా, ఇంత దాని వాల్యూ √5 + 1/4 ఇంటూ sin 30 వచ్చేసి ఎంత, 1/2 కదా. సో దట్ ఈక్వల్ టు √5 + 1 ఇంటూ √5 + 1 ఇంటూ 1 అంటే √5 + 1/4, 2s are 8 కదా. సో దట్ ఈక్వల్ టు √5 + 1/8. ఓకేనా. సో ఈ క్వశ్చన్ తోటి 2 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో థర్డ్ క్వశ్చన్ నుండి చూద్దాము. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.